వెనకటికి పెద్ద మనుషులు ఒక సామెత చెప్తుండ్రి. లంగల దోస్తి వాడితే లంగలు అవుతారు, దొంగల దోస్తి వాడితే దొంగ అవుతాడు, బుద్ధిమంతుల దోస్తి వాడితే బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్తుండ్రి. బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ పరిస్థితి కూడా సేమ్ అట్లనే ఉంది మిత్రులారా. మరి కేటీఆర్ గారి ప్రధానమైన అనుచరుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మొయినాబాద్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో 9 మందితో కలిసి కొక్కాయిని సేవిస్తూ రాత్రి అడ్డంగా దొరికిపోవడమే కాకుండా సోదాలకు వచ్చినటువంటి ఎస్ఓటి పోలీసు వాళ్ళ మీదనే ఏకంగా కాల్పులు జరిపే పరిస్థితి తీసుకొచ్చిండ్రంటే వీళ్ళు ఎటువంటి లంగ పని చేస్తున్నారు, ఎటువంటి దొంగ పని చేస్తున్నారో మనం ఆలోచన చేయొచ్చు మిత్రులారా. గతంలో కూడా ఇదే పైలట్ రోహిత్ రెడ్డి గారు అదే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కూడా కొనుక్కుంటా అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు, యువత బంగారు భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది, మారక ద్రవ్యాల బారిన పడుతున్నారు, గంజాయి కొకాయిని తీసుకుంటున్నారు కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాలంటే గత పాలకులు పట్టించుకోలేదు. ఎందుకంటే కేటీఆర్ గారికి మరి సినిమా వాళ్ళతోని లింకులు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా వైట్ ఛాలెంజ్ విసిరి నేను టెస్ట్ చేపించుకుంటా న్యూ చేసుకుంటామంటే కూడా రాకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే చేసుకున్నటువంటి మహానుభావుడు ఈయన. మరి ఆవు చేనులో మేస్తే మరి దూడ ఎందుకు గట్టడం వేస్తుంది? వీళ్ళ పరిస్థితి కూడా సేమ్ అట్లనే ఉన్నది. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి, 4 పనికొచ్చే పనులు చేయలే కానీ ఇటువంటి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి సినిమా వాళ్ళ దోస్తులు పట్టి చిందులేసి విందులు చేసుకొని రేవు పార్టీలు, గంజాయి పార్టీలు, డ్రగ్స్ పార్టీలు చేసుకుంటా మీరు ఏం సమాధానం ఇస్తారు? మరి కేటీఆర్ నీవేం సమాధానం చెప్తావు? నీ ప్రధానమైనటువంటి అనుచరుడు, నీకు అత్యంత సాన్నిహితుడు, గతంలో నీవు ఏ పని చేస్తే నీ అడుగులకు మడుగులెత్తినటువంటి వ్యక్తి ఈ రకంగా గంజాయి సేవించుకుంటూ అడ్డంగా దొరికిపోతే మీరు ఏం సమాధానం చెప్తాడో చూడాలి. కేటీఆర్ని కూడా దీని మీద స్పందిస్తాడా లేదా కూడా చూడాలి. గతంలో చాలామంది సినిమా వాళ్ళు కూడా డ్రగ్స్ కేసులో దొరికిపోతే కూడా వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కు దక్కుతుంది. తన బామ్మర్ది ఇంట్లో కూడా దొరికితే కూడా పట్టించుకోడు. కాబట్టి ఇటువంటి దొంగలకు లంగలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా మనందరి మీద ఉన్నది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనమని మరొకసారి కోరుకుంటున్నా.